మనం టెంపుల్లోని పంచముఖి శివాలయానికి పోతున్నాము. ఇక మా గ్యాంగ్ లీడర్ ఈడే మొత్తం ఈడే అన్ని రాయ్ చెప్పరా. హాయ్ పంచముఖి శివాలయం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా తెలుగు ట్రావెల్. మనం ఈరోజు తెలంగాణ మినీ షిరిడీగా పేరుగాంచిన నెమ్లి సాయిబాబా మందిర్కి వెళ్తున్నాము. బై రోడ్ వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్స్ బైక్స్ పైన. మనకు కనిపిస్తుంది కదా కొచ్చేరి మైసమ్మ దేవాలయం కమాను. ఆ కమాన్ నుంచి స్ట్రేట్గా పోతే మనకు కొచ్చేరి మైసమ్మ దేవాలయం వస్తుంది. ఇది నసరులాబాద్ దగ్గర ఉంటుంది అనమాట. ఇన్ ఫ్యూచర్లో నేను ఆ దేవాలయాన్ని కూడా చూపిస్తాను. నేను మా ఫ్రెండ్స్ బైక్స్ పైన వెళ్తున్నాము. ఒక్కో బైక్నే 2 మెంబర్స్. మా ఫ్రెండ్స్ చూడండి ముంగట వెళ్ళారు. వాళ్ళ దగ్గర గిఫ్ట్ ఉంది కదా, ఎందుకని మీకు డౌట్ రావచ్చు. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్ ఉంది, అందుకని గిఫ్ట్ తీసుకొని పోతున్నాము. ఆ మ్యారేజ్ కూడా ఎక్కడంటే నెమ్లి సాయిబాబా టెంపుల్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ కళ్యాణ మండపం ఉంటుంది, అక్కడ మ్యారేజ్ చేసుకుంటున్నాం అనమాట. అందుకని టెంపుల్కు కూడా చూపించనే ఉద్దేశంతోనే రికార్డ్ చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో పైన కామెంట్ కూడా చేయండి. టెంపుల్ లోపలికి వెళ్ళినట్టయితే చూడండి, వ్యూ ఇలా ఉంటుంది. టెంపుల్ లోపల మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. టెంపుల్ మీకు మొత్తం చూపించడానికి నేను నడుచుకుంటూ మొత్తం వీడియో చేస్తాను. చాలా క్లియర్గా ఇస్తాను వీడియో. టెంపుల్ మొత్తం కవర్ చేస్తాను. చూడండి, ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి, ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంది. యాక్చువల్లీ సమ్మర్లో చూస్తున్నాను, అయినా కానీ సమ్మర్లో కూడా ఇంత గ్రీనరీగా మెయింటైన్ చేస్తుంటే అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం మనకు టెంపుల్ ఆవరణలో మొత్తము లాన్ ఉంటుంది, మంచిగా లాన్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే 23 అడుగుల సాయిబాబా వంట చేస్తున్న విగ్రహము ఈ టెంపుల్ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. ఇప్పుడు టెంపుల్ గురించి మాట్లాడితే ఇది కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం నెమ్లి గ్రామంలో ఉంది. బాన్సువాడ బోధన్ రహదారి మధ్యలో ప్రధాన రహదారిపై ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. బాన్సువాడ నుంచి 8 కిలోమీటర్ల దూరము మరియు నిజామాబాద్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఈ నెమ్లి సాయిబాబా మందిరం అనేది మనకు కొలువై ఉంటుంది. ఈ టెంపుల్ని 2009లో ఎన్ఆర్ఐ మోహన్ రెడ్డి పట్లోళ్ళ గారు ఈ సాయి సన్నిధి ఆలయాన్ని నిర్మించారు. మరియు ఆశ్చర్యకరంగా కొన్ని నెలల్లోనే ఆలయం ఉత్తర తెలంగాణ జిల్లాలకు మరియు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలకు ప్రధాన పర్యాటక ప్రదేశంగా మారింది. ప్రతిరోజు వేలాది పర్యాటకులు మరియు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మనం టెంపుల్ లోపలికి వెళ్తే స్టార్టింగ్ ఎంట్రన్స్లో కృష్ణుడి విగ్రహం ఉంటుంది. కృష్ణుడి విగ్రహం నుంచి మనం నేరుగా లోపలికి వెళ్తే లోపల మన సాయిబాబా విగ్రహాన్ని మనం చూసుకోవచ్చు. పాలరాతితో చేసిన సాయిబాబా విగ్రహం మనకు దర్శనం ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే సాయిబాబా కూర్చున్న సింహాసనం మొత్తం వెండి సింహాసనం అనమాట. ఈ విగ్రహం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పాలరాతితో చేసామని చెప్పాం కదా. ఈ విగ్రహం ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం షిరిడీలో చూసుకున్నట్లయితే సాయిబాబా విగ్రహాన్ని ఎవరైతే శిల్పులు చేశారో ఆ శిల్పుల చేత ఈ విగ్రహం కూడా మాకు చేయబడింది అనమాట. అందుకని చెప్పేసి ఇది చాలా ఫేమస్, తెలంగాణ మినీ షిరిడీగా పేరుగాంచింది. మనం నెమ్లి సాయిబాబా గుడిలోని ద్వారకామాయిని దర్శించుకుందాం. ఇప్పుడు ఇదండి ద్వారకామాయి. ఇక్కడ ఏంటంటే సేమ్ షిరిడీలో ఉన్నట్టు ద్వారకామాయి కానీ చావిడి కానీ అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ చూడండి బాబా ఒక రూపం. ఈ విగ్రహాన్ని మనం చూసుకున్నట్టయితే సాక్షాత్తు సాయిబాబా ప్రత్యక్షంగా కూర్చున్నట్టు ఉంటుంది. ఎందుకంటే విగ్రహం పైన మన బాడీలో నరాలు ఉంటాయి కదా, ఆ నరాలు కూడా సాయిబాబా నరాలు కూడా ఏర్పడతాయి అన్నమాట. ఈ విగ్రహాన్ని మనం దగ్గర నుంచి చూసుకుంటే మీరు ఒక డైరెక్ట్ వెళ్ళినప్పుడు ఒకసారి చూసుకోండి. మేబీ కెమెరాలో కనపడకపోవచ్చు, నాకు కూడా తెలియదు. అంత న్యాచురల్గా ఉంటుంది విగ్రహము. ఈ టెంపుల్లోని చావిడిని దర్శిద్దాం మనము. శ్రీ చావిడి. సాక్షాత్తు సాయిబాబాని ఉయ్యాల పైన పడుకున్న విధంగా ఉంది చూడండి ఒకసారి చావిడి. ముందు చూసుకున్నట్టయితే ఒక బిందె వాటర్ గ్లాస్ ఉంది. ఉయ్యాలలో పడుకున్న సాయిబాబా. టెంపుల్ మొత్తం ఒక లుక్ వేసుకుందాం. వెనక సైడ్ కళ్యాణ మండపం ఉంది. ఏదైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే వెనక సైడ్ కళ్యాణ మండపంలో పెళ్లి కూడా చేసుకోవచ్చు. నా వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుంది? ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. 2009లో ఈ నెమ్లిలోని సాయిబాబా మందిరాన్ని కట్టించారు. అప్పటి ఒక ఎన్ఆర్ఐ, అతని పేరేందో నాకు తెలియదు. దీని హిస్టరీ గురించి లోపల అసిస్టెంట్ మేనేజర్ సెక్రటరీ చెప్తాడు. దత్తాత్రేయ స్వామి. టెంపుల్ ఆవరణలో మనకు నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాల పక్కన 23 అడుగుల సాయిబాబా విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా చెప్పిన కదా ఇంతకుముందు. వంట చేస్తున్న అన్నం మడుతున్న సాయిబాబా విగ్రహం కూడా ఉంది. మనం టెంపుల్లోని పంచముఖి శివాలయానికి పోతున్నాము. ఇక మా గ్యాంగ్ లీడర్ ఈడే మొత్తం వీడే అన్ని
రాయి చెప్పరా. పంచముఖి శివాలయం దర్శన సమయాలు అడిగి ఇంకో టైమింగ్ ఉంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఇప్పుడు క్లోజ్ ఉన్నది చూడండి, ఏం చేయలేము ఇక, క్లోజ్ ఉన్నది. సరే మీకోసం నేను కిటికీలో నుంచి చూపిస్తాను. అరే ఏం కనబడుతుంది? ఓకే, సూపర్ కనబడుతుంది తెలుసా. పంచముఖి శివాలయం చూసుకోండి, బయట నుంచి చూపిస్తున్నాను చూడు. సో గ్లాస్ ఉన్నదని తెలుస్తుంది కదా. టెంపుల్ ముందర ఉన్న పంచముఖి శివాలయం ఇది. 5 ముఖాలున్న శివుడు ఉంటాడు లింగం పైన. అరే జస్ట్ హాయ్ చెప్పరా నా సబ్స్క్రైబర్స్. మాటలు రావు అని చెప్పి చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, ఇదానికి మాట్లాడమంటే మాటలు రావు. 1 రూపీ. ఈ ఆలయంకు సంబంధించిన పూర్తి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడి నుంచో కూడా కింద కామెంట్ చేయండి. ఈ ఆలయం సంబంధించిన చరిత్ర గురించి వాళ్ళ ఆలయ సిబ్బంది మాటల్లో నిందాం. నా పేరు రామరెడ్డి, ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ని. చైర్మన్ పట్ల మోహన్ రెడ్డి గారు. తను షిరిడీ వెళ్ళి అక్కడ భక్తులు ఒక ప్రదేశంలో దిగి మరో ప్రదేశానికి అక్కడ షిరిడీకి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడే నా పరిస్థితుల్లో తను చదువుకున్నటువంటి సమయంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు షిరిడీ ప్రయాణం చేశాడు. అక్కడ భక్తులు పడ్డటువంటి కష్టాలను చూడలేక ఈ బాబాని మా నెమ్మిడి గ్రామానికి తీసుకొచ్చినట్లయితే బాగుంటుందన్నటువంటి సంకల్ప బలము ఆ రోజే వచ్చింది ఆయనకి, ఆ రోజే అనిపించిందట. అట్లాగా తను తలుచుకున్నటువంటి ఆ ఆలోచనే 10 మంది స్నేహితులతో కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ స్థలాన్ని కొని మరి ఇక్కడ ఆ షిరిడీలో ఉన్నటువంటి బాబాని ఇక్కడ నెమ్మిడి గ్రామానికి తేవడం అనేది జరిగింది. అలా జరిగి 16వ వార్షికోత్సవం కూడా పూర్తయింది. ఇప్పుడు 16వ వార్షికోత్సవం కంప్లీట్ అయిపోయింది. మరి ఆ షిరిడీలో చెక్కినటువంటి శిల్పులు, ఆ బాబాను తయారు చేసినటువంటి ఆ శిల్పులే ఇక్కడ ఈ బాబాని నిర్మాణం చేయడం అనేది జరిగింది. మరి అది కాకుండా ఇక్కడ ధోని ఉంటుంది, మరి షిరిడీలో ఉన్నటువంటి చావిడి ఉంటుంది, ద్వారకామాయి ఉంటుంది. సేమ్ షిరిడీలో ఉన్నటువంటి ప్రదేశాలు అన్నీ ఇక్కడ ఉంటాయి, సౌకర్యాలు కూడా. మరి ఈ గార్డెన్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నవగ్రహాలు ఉంటాయి, సరస్వతి మాత ఉంటుంది, దత్తాత్రేయ ఉంటాడు, గణపతి పూజలు, అన్ని పూజలు ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఇలా మరి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాము. ఇది భక్తులు శాశ్వత అన్నదానం కింద 20,116, అన్నదానం కింద 10,116, మరి ఎంత దోస్తే అంత చందాలు ఇవ్వడం. భక్తులు అనేకంగా వచ్చి మరి ఇక్కడ పూజలు చేసుకుంటారు. వారికి నమ్మకం, ఇక్కడ మా బాబాకి సంతాన బాబా అనే పేరు వచ్చింది. ఇక్కడ మొక్కుకున్నటువంటి మొక్కులు మా సంతానం లేనటువంటి వాళ్ళు మొక్కుకున్నట్లయితే తప్పకుండా వారికి 5 పల్లకి సేవలు ఇక్కడ చేసినట్లయితే సంతాన భాగ్యం కూడా లభించినటువంటి విషయం ఆ భక్తుల ద్వారా మేము తెలుసుకున్నాము. వారు అన్నదానానికి కూడా మరి ఆలయ అభివృద్ధికి కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనేక మంది భక్తులు మా ట్రస్ట్ మెంబర్లు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఇదే ఆలయంలో పంచముఖ శివాలయాన్ని మొన్ననే మార్చి 1కి మేము ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. దానికి 35 లక్షలు వ్యయమైంది ఇప్పటి వరకు. ఇది భక్తుల ద్వారా 10-14 లక్షల వరకు చందా రూపంలో వసూలు కాగా మిగతా ట్రస్ట్ మరియు చైర్మన్ గారు భరిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణం జరిగింది. పంచముఖ శివాలయం అమెరికాలో మరి అక్కడ అతను 2 ప్రదేశాల్లో చూశాడట. మా పటేల్ గారు అమెరికాలో ఉంటాడు, న్యూజెర్సీలో. మరి ఆ విధంగా అక్కడ తయారు చేసినటువంటి విధంగానే మహాబలిపురంలో ఈ శిల్పులతో ఇక్కడ పంచముఖ శివాలయాన్ని నిర్మింపజేశాడు. మరి వారి కుటుంబానికి ఎల్లవేళలా భగవంతుడు కాపాడాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ భక్తులు ప్రతి గురువారం పెద్ద సంఖ్యలో వస్తారు. సోమవారం కూడా అభిషేకాలు జరుగుతాయి శివాలయానికి. ఇక్కడ బాబాకి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది. 2.5 నుంచి 3 క్వింటాల వరకు ఇక్కడ మేము అన్నదానం వితరణ అనేది జరపబడుతుంది. థ్యాంక్ యూ సార్. మీ పేరేంటి? రామరెడ్డి. రామరెడ్డి ఏంటి? మీరు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్. రామరెడ్డి.